ఏపీలో మరో సంక్షేమ పథకం నేటి నుంచి అమలు కానుంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం కూటమి ప్రభుత్వం వాహన మిత్ర అమలు చేయనుంది. దీనిని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. సొంత ఆటో, రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకోసం 2,90,234 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ స్కీమ్ కోసం ఏడాదికి 435 కోట్ల ఖర్చు చేయనున్నారు. నేటి నుంచి ఏపీలో కొత్త స్కీమ్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకి ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఆటో డ్రైవర్లందరికీ కూడా నేడు పండగ వాతావరణాన్ని కల్పించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా కానుక అందిస్తాం, ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకి తగు విధంగా గౌరవ గుర్తింపునిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టారో, మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల బ్రతుకు కొంత మేరకు చిందరవందరైందనటంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్లు అందరూ వినూత్న రీతిలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కోలాగా ఆటో డ్రైవర్లు అందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. తమ యొక్క భవిష్యత్తు, తమ యొక్క బతుకు ఆగమేష పరంగా అయింది, తమను కూడా ఆదుకోవాలంటూ బస్సులెక్కి మరీ మహిళలకి వినూత్న రీతిలో విన్నతి పత్రాలు మరీ సమర్పించి ప్లకార్డులు ప్రదర్శించి దయనీయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకు ఒక కానుక, చిరుకానుక ఇవ్వాలనుకున్నారు. సంవత్సరానికి ఒకసారి గౌరవ గుర్తింపుని ఇవ్వాలనుకున్నారు. వారందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు గౌరవేతనం అందించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత నెల రోజులుగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆటో డ్రైవర్ సేవలో ఈ యొక్క పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు డబ్బులు వేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవతో ఈ యొక్క కార్యక్రమంతో ప్రజలకు ఆటో డ్రైవర్లుగా సేవలు అందిస్తున్న వాళ్ళకి అర్హులకు 15,000 రూపాయలు తమ ఖాతాలలో జమ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ దిశగా మరొక కీలక అడుగు వేసిందని చెప్పుకోవాలి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కార్యక్రమంలో అడుగు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలు అనే పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ యొక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క డ్రైవర్లకు కూడా ఏడాదికి 15,000 చొప్పున ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ హాజరు కానున్న పరిస్థితి ఉంది. అయితే అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పథకం అందేలాగా చేయాలని అధికారులకి ఇప్పటికే ప్రభుత్వం పలుసార్లు నొక్కి ఒక్కడిచ్చి చెప్పింది. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అధికారులకి అర్హత ఉండి కూడా జాబితాలో పేరు లేకుంటే
వారి సమస్యను పరిష్కరించి వెంటనే లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రభుత్వం ఓ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. వాట్సాప్ ద్వారా ఒక ప్రత్యేక గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ను కూడా అందుబాటులోకి తెచ్చి లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో చెల్లుబాటు అయ్యే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని ఒక స్పష్టమైన నియమ నిబంధన పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలాగా ఆ ప్రభుత్వం రూపకల్పన చేసిన పరిస్థితి ఉంది. సొంత ఆటో క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,90,669 మందిని లబ్ధిదారులుగా అర్హులుగా కూడా ప్రభుత్వం గుర్తించింది. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం 436 కోట్లను నిధులను కేటాయించి నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి 10,000 మాత్రమే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము పెంచి ఇస్తామని ఇచ్చిన మాట మీద కూడా నిలబెట్టుకుంది. గత ప్రభుత్వ కంటే ప్రస్తుతం అదనంగా 15,000 రూపాయలు 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేసి 15,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే గత ప్రభుత్వం పథకానికి 2,61,516 మంది అర్హులుగా ఉంటే ప్రస్తుతం 2,51 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ప్రస్తుతం కూటమి సర్కార్లో 30,000 మంది లబ్ధిదారులు పెరిగిన పరిస్థితి ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకు 175 కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతున్న పరిస్థితి అయితే ఏంది. ఒక్కొక్కరికి 15,000 చొప్పున కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు 2,25,621 మంది, 3 వీలర్ ప్యాసింజర్ వాహన డ్రైవర్లు 38,576 మంది, మోటార్ వెహికల్ క్యాబ్ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 6,400 మంది మొత్తంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అత్యధికంగా 22,955 మంది డ్రైవర్లకి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక విశాఖపట్నంలో ఈ పథకానికి సంబంధించి అర్హులు దగ్గర 22,000 ఉండటంతో విశాఖపట్నం లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక అరుదైన పథకానికి శ్రీకారం చుట్టి నేడు లబ్ధిదారులందరూ కూడా తమ ఖాతాలలో యొక్క డబ్బులు జమ చేయనున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ల అన్నలకు ఇది ఒక ఆనందకరమైన రోజని చెప్పుకోవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.